అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై టారిఫ్ విధిస్తూ బెదిరింపులకు పాల్పడుతూనే ఉన్నారు. ఫర్నిచర్ దిగుమతులపై సుంకాలు విధిస్తామని తాజాగా హెచ్చరించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ పెట్టారు. అమెరికాలోని వచ్చే ఫర్నిచర్పై మేం భారీ స్థాయిలో టారిఫ్ ఇన్వెస్టిగేషన్ నిర్వహిస్తున్నామన్నారు. ట్రూత్ పోస్ట్లో తెలిపారు ట్రంప్. 50 రోజుల్లో ఆ విచారణ పూర్తవుతుందన్నారు. అయితే ఫర్నిచర్లపై ఎంత మేరకు టారిఫ్ విధిస్తారనే దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదన్నారు ట్రంప్. నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, మిషిగన్కు తిరిగి ఫర్నిచర్ పరిశ్రమను తిరిగి తీసుకురావడానికి ఈ చర్యలు తీసుకుంటామని చెప్పారు. అగ్రరాజ్యానికి ఫర్నిచర్ను ఎగుమతి చేసే దేశాల్లో చైనా, వియత్నాం ముందు వరుసలో ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై టారిఫ్ విధిస్తూ బెదిరింపులకు పాల్పడుతూనే ఉన్నారు. ఫర్నిచర్ దిగుమతులపై సుంకాలు విధిస్తామని తాజాగా హెచ్చరించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ వేదికగా పోస్టు పెట్టారు. అమెరికాలోని వచ్చే ఫర్నిచర్పై మేం భారీ స్థాయిలో టారిఫ్ ఇన్వెస్టిగేషన్ నిర్వహిస్తున్నామన్నారు. ట్రూత్ పోస్టులో తెలిపారు ట్రంప్. 50 రోజుల్లో ఆ విచారణ పూర్తవుతుందన్నారు. అయితే ఫర్నిచర్లపై ఎంత మేరకు టారిఫ్ విధిస్తారనే దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదన్నారు ట్రంప్. నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, మిషిగన్కు తిరిగి ఫర్నిచర్ పరిశ్రమను తిరిగి తీసుకురావడానికి ఈ చర్యలు తీసుకుంటామని తెలిపారు. అగ్రరాజ్యానికి ఫర్నిచర్ను ఎగుమతి చేసే దేశాల్లో చైనా, వియత్నాం ముందు వరుసలో ఉన్నాయి.